ప్రఖ్యాత గాయని పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత ఆశా భోస్లే గారి గురించి ఒక షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై అధికారిక ధృవీకరణ కోసం ఇంకా ఎదురుచూస్తున్నారు. ఆశా భోస్లే గారు 1933 సెప్టెంబర్ 8న మహారాష్ట్రలోని సంగ్లీ ప్రాంతంలో జన్మించారు. ఆమె తండ్రి దినానాథ్ మంగేష్కర్ ఒక ప్రముఖ సంగీతకారుడు. చిన్నప్పటినుంచే సంగీతంపై ఆసక్తి పెంచుకున్న ఆశాగారు చాలా చిన్న వయసులోనే పాటలు పాడడం ప్రారంభించారు. తండ్రి మరణం తర్వాత కుటుంబ బాధ్యతలు ఆమె భుజాలపై పడ్డాయి. అప్పుడు నుంచే ఆమె సినీ రంగంలో ప్లేబ్యాక్ సింగర్గా అడుగుపెట్టారు. మొదట్లో ఆశా భోస్లే గారికి పెద్ద అవకాశాలు రాలేదు. కానీ తన కష్టపడి పనిచేసే స్వభావం, అద్భుతమైన గాత్రంతో దేరేగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె హిందీతో పాటు తెలుగు, తమిళం, బెంగాలీ, మరాఠీ వంటి అనేక భాషల్లో వేల పాటలు పాడారు. బాలీవుడ్లో ఆమె పాటలు ప్రత్యేక గుర్తింపు పొందాయి. ప్రేమ గీతాల నుంచి ఐటమ్ సాంగ్స్ వరకు, గజల్స్ నుంచి పాప్ పాటల వరకు అన్ని రకాల పాటల్లో ఆమె తన ముద్ర వేసింది. ఆమె కెరీర్లో 20,000కి పైగా పాటలు పాడినట్లు అంచనా. ఇది ఒక రికార్డు స్థాయి విజయంగా చెప్పుకోవచ్చు. ఆశా భోంస్లే గారు అనేక జాతీయ అవార్డులు, ఫిల్మ్ఫేర్ అవార్డులు గెలుచుకున్నారు. భారత ప్రభుత్వం ఆమెకు పద్మ విభూషణ్ అవార్డిచ్చి గౌరవించింది. ఇది దేశంలో 2వ అత్యున్నత పౌర పురస్కారం. ఆమె మరణ వార్త నిజమైతే భారత సంగీత ప్రపంచానికి ఇది పెద్ద లోటు. ఎన్నో దశాబ్దాల పాటు తన గాత్రంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న ఆశా భోంస్లే గారు ఎప్పటికీ మన జ్ఞాపకాలలో నిలిచిపోతారు. ఇలాంటి లెజెండ్స్ అరుదుగా జన్మిస్తారు. కానీ వారు ఇచ్చిన సంగీతం ఎప్పటికీ మాయం కాదు.